హాయ్ అండి. కాకరకాయ కూర చేదుగా ఉందని పిల్లలు తినట్లేదా? ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అంటారు. ఫస్ట్ అయితే కాకరకాయల్ని ఇలా రౌండ్‌గా చక్రాలుగా అయితే కట్ చేసేసుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కాకరకాయ ముక్కలను వేసుకొని మూత పెట్టి చక్కగా ముక్క ఏగేంత వరకు ఉంచాలండి. మరీ ఏగిపోతే గాన అస్సలు బాగోదండి. చాలా చేదుగా అనిపిస్తదనమాట. మీడియంగా అయితే వేగాలి ముక్క అనేది. అప్పుడే టేస్ట్ అయితే చాలా బావుంటది. ముక్కల్ని ఫ్రై చేసి పక్కకు తీసేసిన తర్వాత ఒక గెరిట ఆయిల్ అయితే వేసుకొని ఒక కళాయిలో చక్కగా వేయించిన శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు అన్నీ వేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం వేసుకోవాలండి. నేను కొద్దిగా వేద్దాము అంటే నేను తీసుకున్న క్వాంటిటీ కొంచెం కాబట్టి కొంచెం బెల్లం వేసాను. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కాకరకాయలను బట్టి బెల్లం అయితే తీసుకోవాలి. బెల్లం వేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయ కారం వేసుకొని మిక్స్ చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి